కుంభమేళ సమయంలో మాత్రమే కనిపించే ఈ సాధువులు ఎవరు? ఆపై అకస్మాత్తుగా వీళ్ళు ఎక్కడికి అదృశ్యమవుతారు? అసలు కుంభమేళ ఎప్పుడు ఎక్కడ జరుగుతుందో వీరికి ఎలా తెలుస్తుంది? కుంభమేళ అనేది సనాతన ధర్మంలోని అతిపెద్ద పండుగలలో ఒకటి. ఇందులో లక్షలాది మంది సాధువులు మరియు యోగులు మోక్షాన్ని పొందడానికి వస్తారు. కానీ వీరిని ఇక్కడికి ఎవరు పిలుస్తారనేది ప్రశ్న. నిజానికి ఈ సాధువులకు ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయి. వీరి జ్యోతిష శాస్త్రం సూర్యుడు, భూమి మరియు బృహస్పతి స్థానం ఆధారంగా కుంభమేళ ఎప్పుడు ఎక్కడ జరగబోతుందో వీరికి చెబుతుంది. కానీ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సాధువులు కుంభమేళ తప్ప మరెక్కడా ఎందుకు కనిపించరు? కుంభమేళ తర్వాత వీరు మానవ నాగరికతకు దూరంగా హిమాలయాల ఎత్తులకు, అడవుల లోతులకు వెళ్తారు. మీరు చాలా వీడియోలలో వీరిని చూసి ఉంటారు. అక్కడ ఈ వ్యక్తులు ప్రపంచానికి దూరంగా ఒంటరిగా కూర్చొని తపస్సు చేసి తదుపరి కుంభమేళ సమయంలో తిరిగి వస్తారు. వీరు ప్రతి విధిలో మీరు చూసే సాధారణ సాధువులు కారు. వీరు కఠోర తపస్సు చేసే ప్రపంచానికి దూరంగా ఉండే మరియు ప్రతిరోజు నిజమైన హృదయంతో భగవంతుడిని స్మరించే సాధువులు మరియు యోగులు. వీరు కుంభమేళ సమయంలో మాత్రమే కనిపిస్తారు. ఈ సంవత్సరం మీరు కుంభమేళకు హాజరు కాబోతున్న వారితో ఈ వీడియోను షేర్ చేయగలరు.